వస్తుందండి. పోలీసు వారికి చాలా ధన్యవాదాలు. మంగళగిరి సిఐ గారికి, ఎస్ఐ గారికి చాలా మాకు సహకరించారు. మీడియా మిత్రులుగా అందరికి కూడా మా ధన్యవాదాలు. అందరూ సహకరించారు. పాపని ఆగోరి తీసుకెళ్ళటం తెలుగు ప్రజలు ఎవరు హర్షించలేదు. అందరూ మాకే సపోర్ట్ చేశారు. పాపని మేము మా దగ్గరికి వచ్చినాక మేము అన్ని మెడికల్ టెస్ట్ చేయించి మా దగ్గర పెట్టుకుని పిల్లల్ని బీటెక్ పూర్తి చేయించుకుంటామండి. అంటే ఇప్పుడు రేపు ఇక్కడికి వస్తా లేకపోతే ఆయన చెప్పినట్టు గుడికి తీసుకెళ్తారా? గుడికి తీసుకెళ్తున్నామండి. మోపుదేవి గుడికి వెళ్ళేదాన్ని మేము ఇక్కడ బయలుదేరి వెళ్తామండి. ఆ పిల్లకి మొక్కు ఇప్పించి మెడికల్ టెస్ట్ చేయించి మరుగుమంది ఏమన్నా కక్కిపిచ్చి ముందర ఆ స్టేట్మెంట్లో ఉన్నామండి మేము. అంటే మీతో పేరెంట్స్తో కలిసి రావడం సహకరిస్తున్నాం. రానంటుంది కదా. ఆమె రాగానే లోపల ముందు వల్ల అట్లా మాట్లాడుతుందండి. మేము లేకపోతే తప్పల నిమిషం ఉండదండి. లోపల ఆమె చేసిన ప్రభావితం మరుగుమందు వల్ల వశీకరణ వల్ల ఆ పిల్ల అట్లా మాట్లాడుతుందండి. ఇప్పుడు రేపు మీతో పాటు వచ్చిన తర్వాత మళ్ళీ అఘోరి ఏడుకు వస్తా అని చెప్పేసి అంటున్నారు, మళ్ళీ గొడవ చేస్తారని చెప్పేసి అంటున్నారు. గొడవ చేస్తే మట్టుకి లీగల్ పరంగా ఎట్లా ఆమెను చేయాలో అట్లా మేము ఆమెని కేసులు పెట్టించి ఆమెని ఇబ్బంది పెడతామండి. ఓకే. మా పాప జోలికి వస్తాకి లేదు. మా పాప దగ్గర ఎటువంటి రైట్స్ లేవు ఆమెకి. ఆమె దొంగ ఆగోరి, పేక ఆగోరి. మా నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు ఉంచుకోవాలి, ఆమె ఉంచుకోవాలి. ఇష్టం లే తల్లిదండ్రులు మేము కనుక్కున్నాం, పెంచుకుని 23 సంవత్సరాలు మధ్యలో వచ్చి నువ్వు ఇట్లా మమ్మల్ని మాయ చేసి తీసుకెళ్లే రైట్స్ ఆమెకి ఎటువంటి రైట్స్ లేవు. లీగల్ పరంగా అన్ని కేసులు తీసుకుంటాము. పోలీసు వారి ద్వారాగా అన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ పాప మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వేరే ఊరు వెళ్తారు అంటున్నారు, ఆయన ఏంటి పరిస్థితి? మా నెగిటివ్ ప్లేస్ వెళ్ళిపోతాం. రేపల దగ్గర పెనుముడి, అక్కడ మేము ప్రస్తుతం అద్దెకుంటున్నాము. ఫ్లాట్ కొంచెం ఉంది, అది అమ్ముకుని అమ్మాయి బీటెక్ పూర్తి చేసిందా ఇంకా చేయలేదా? ఇంక 2వ సంవత్సరంలో ఉందండి. ఇంక 2 సంవత్సరాలు ఉంది, చేపిస్తాం.